హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎంఎస్ భారత్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మైసూర్ టు బెంగళూరు ఎయిర్పోర్ట్ ట్రిప్ అయితే చేయబోతున్నాం. సో ఆల్మోస్ట్ ఇప్పుడు నైట్ 12 అయితే అయిపోయింది. సో ఆల్మోస్ట్ మైసూర్ సిటీ అయితే దాటేసాం. సో నేషనల్ హైవే అయితే మనం ఎక్కడం జరిగింది. సో ఈ ట్రిప్ చాలా 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 అందంగా అయితే ఉంటుంది. సో ఎందుకంటే నైట్ జర్నీ కాబట్టి. సో బేసికలీ నైట్ జర్నీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ అంతే కేర్ఫుల్గా కూడా ఉండాలి. సో వెన్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ బెంగళూరు వరకు కూడా మనం రీచ్ అవ్వబోతున్నాం. డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ రూట్కి అయితే వెళ్తున్నాం. సో వ్యూ అయితే ఇలాగ ఉంటుంది. సో ఇది నేషనల్ హైవే నుంచి ఎయిర్పోర్ట్ రూట్ అయితే వచ్చాం. సో మనమైతే ఎంటర్ అయితే అవుతున్నాం ఎయిర్పోర్ట్ రూట్. నైట్ అయితే చూడటానికి చాలా అందంగా ఉంది. చాలా అంటే చాలా అందంగా ఉంది. సో మనం ఫైనల్గా అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అవ్వబోతున్నాం మరి కొద్ది క్షణాలలో. సో వ్యూ అయితే ఇలాగ ఉంటుంది స్టార్టింగ్ అన్వర్డ్స్. సో మనమైతే ఇక్కడ ఏటీసీ చూడవచ్చు. సో ఎయిర్పోర్ట్ కంట్రోల్. సో we are entering to Bangalore International Airport, which is also known as Kempegowda International Airport. సో టెర్మినల్ 1 అయితే రీచ్ అవ్వబోతున్నాం. సో ఇది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. సో నైట్ టైం అయితే చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే కనపడుతుంది. సో ఇక్కడైతే మనకి సిఎస్ఎఫ్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా అయితే ఉన్నారు ఎంట్రన్స్లో. సో టెర్మినల్ 1 చూస్తున్నారు కదా, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1. సో మనకి ఇక్కడ డొమెస్టిక్ మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ విదేశీ ప్రయాణాలు కూడా ఇక్కడ నుంచే జరుగుతాయి. సో లుక్ వేసేసేయండి ఓవరాల్గా బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎలాగుందో చూసి ఎంజాయ్ చేయండి. సో ఎక్కడో వేరే అదర్ కంట్రీస్లో అయితే ఉండేలాగా అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.